మొదటిగా మనం 6 బ్రేకింగ్ వార్తల్ని చూద్దాం. వాటిలో మొదటి పీఎస్సీ చైర్మన్ వివాదానికి సంబంధించి మనకు అంతోంది. తెలంగాణలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ నియామకంపై వివాదం రాజుకుంది. సో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పీఎస్సీ చైర్మన్ పదవి అసలు ఎలా ఇస్తారంటూ మండిపడుతోంది బీఆర్ఎస్. ఈ వివాదంపై గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేయనున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. అది మనకు మొదటగా అందుతున్న బ్రేకింగ్ వార్త. సెకండ్ వన్, హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలకు సంబంధించి అందుతోంది. సో నిమజ్జనాలకైతే అంతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. నిమజ్జనం చేయొచ్చా లేదా, హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయొద్దని హైకోర్టు గతంలో కూడా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి అమలు చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. హైడ్రాదే హుస్సేన్ సాగర్ పరిరక్షణ బాధ్యత అంటున్నారు. ఇందులో హైడ్రాను ప్రతిపాదిగా చేర్చాలన్నారు పిటిషనర్. దీనిపై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. ఇక థర్డ్ బ్రేకింగ్ మీరు చూడొచ్చు. తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి మనకు అందుతున్న వార్త. ఇప్పుడు ప్రస్తుతం మొన్నటి వరకు మనకు ఒక 2 గేట్లు 19-20 గేట్లకు సంబంధించి వార్త చూసాం. కానీ ఇప్పుడు నివేదిక వచ్చిన దాని ప్రకారం చూస్తే మొత్తం గేట్లన్నీ కూడా మార్చాల్సిందే అంటున్నారు. మరమ్మతులు చేస్తే అసలు పూర్తి డ్యామ్కే అది భద్రత పరంగా కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటున్నారు. యాక్చువల్ గా జీవితకాలం ఆ గేట్లదు 45 ఏళ్లు మాత్రమే. కానీ 45 ఏళ్లు దాటేసి ఇప్పుడు 25 ఏళ్లు కూడా ఉపయోగపడ్డాయి. అంటే మాక్సిమం ఇప్పుడు 70 ఏళ్ల నుంచి మనం వాడుతూ వస్తున్నాం. ఇప్పటికీ ఉన్న గేట్లకు మరమ్మతులు చేస్తే మాత్రం పెద్ద ప్రమాదం జరగవచ్చని హెచ్చరించారు. 33 పాత గేట్లను పూర్తిగా తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయాలంటోంది. అది మనకు అందుతున్న వార్త. ఇక 4వది కూడా చూద్దాం. భద్రాచలంలో వరద అంతకంతకు పెరుగుతోంది. మన్యంలో కొన్ని ప్రాంతాలకు ఇంకా కొండ చర్యల ముప్పు ఉంది. 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు అల్లూరు జిల్లా సీలేరు నదికి భారీగా వరద వస్తోంది. పాడేరు ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మన్యంలో మళ్లీ కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని అక్కడున్న వారందరూ అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. 5వది చూద్దాం. 5వది అయితే మాత్రం లిక్కర్ కేసుకు సంబంధించి మనకు అందుతున్న బ్రేకింగ్ వార్త. ముఖ్యంగా బెయిల్ వస్తుందా రాదా అంటే సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును ఇప్పటికే ఆశ్రయించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. గత వారం జరిగిన సుదీర్ఘ వాదనలో కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వొద్దంటూ సిబిఐ వాదించింది. బెయిల్ పిటిషన్ పై ఇవాళ తీర్పు వెలువరించనుంది సుప్రీంకోర్టు. ఇక 6వది చూద్దాం. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఏకంగా 40 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి గాయాలయ్యాయి. హమాస్ సెంటర్ లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇవి సమయానుకున్న అతిపెద్ద 6 బ్రేకింగ్ వార్తలు.